హలో అండి. నేను మీ స్వప్న. ఇడ్లీలోకి ఎప్పుడు పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ఇంకా వగైరా చట్నీస్ చేసుకుంటూ ఉంటాం కదా! కానీ ఇడ్లీ పెరుగు చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా ఇడ్లీలోకి? చాలా 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 బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ చట్నీని మీరు ఇంట్లో ఉన్న పెరుగుతోనైనా చేయొచ్చు, లేదా బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ పెరుగుతోనైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 4 ఇంగ్రీడియెంట్సేనండి. జస్ట్ 2 మినిట్స్‌లో అయితే మనకి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే భలే బావుంటుంది. చేయడం కూడా చాలా సులువు. కొంచెం కొత్తగా ఉంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ఇడ్లీలోకి ఇలా ట్రై చేసి చూడండి. ఒక కప్పు పెరుగు, అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, ధనియాలు, 2 వెల్లుల్లి రెక్కలు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తీసుకున్న ఇంగ్రీడియెంట్స్‌ని సిమ్‌లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంతకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత 2 వెల్లుల్లి రెక్కలు మిక్సీ జార్‌లో దీనంతటిని తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలనమాట. తర్వాత పెరుగుని ఎక్కడ ఎటువంటి ఇరిగిన కన్సిస్టెన్సీ లేకుండా చక్కగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని పౌడర్‌ని అంతటిని వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసేసుకొని తిరగమూత వేసేసుకుంటే ఇడ్లీలోకి పెరుగు చట్నీ చాలా బావుంటుంది. ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.